ఓం నమో వెంకటేశాయ. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. అహం దూరతస్తే పదాంభోజయుగ్మ ప్రణామే చ యాగత్య సేవాం కరోమి. సకృత్సేవయా నిత్యసేవా ఫలం త్వం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మనము ఈ యొక్క 2024 జనవరి 1వ తారీఖు నుంచి 31 డిసెంబర్ 2024 వరకు ద్వాదశ రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈ సంవత్సరం కూడా అందరికీ కూడా బాగా కలిసొచ్చి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ముందుగా ఈ యొక్క రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. వృషభ లగ్నం, వృషభ రాశి. ఈ యొక్క వృషభ లగ్నానికి 12వ ఇంట్లో గురువు సంచారం వల్ల కొద్దిగా అనవసరమైన ఖర్చులు లాంటివి అధికంగా అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే లోన్లు మంజూరు అవడంలో కొద్దిగా జాప్యము, అలాగే వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తే కనుక కొద్దిగా ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోగలరు. కొద్దిగా అనవసరమైన ప్రయాణాల వల్ల కూడా స్వల్పమైన ధన నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే కొద్దిగా యోగించి లాభించే అవకాశం ఉంది. అలాగే 4వ స్థానాన్ని ఈ యొక్క గురు భగవానుడు చూడడం వల్ల ల్యాండ్ల పరంగా స్వల్పమైన చిన్న చిన్న లిటికేషన్స్ లాంటివి క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించగలరు, లేకుంటే సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క గురువు 6వ స్థానాన్ని కూడా చూడడం వల్ల శత్రురోగ రుణాది పీడలు, దృష్టి దోషాలు, వీటి వల్ల ఇబ్బందులు సమస్యలు తగిలే అవకాశం ఉంది. అలాగే 8వ స్థానాన్ని కూడా చూడడం వల్ల కోర్టు న్యాయ సంబంధమైన విషయాల్లో చిన్న చిన్న లిటికేషన్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోగలరు. తీసుకుంటే కనుక అన్ని పరాలుగా యోగించి లాభించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ లగ్నానికి లాభస్థానంలో రాహు, అలాగే 5వ స్థానంలో కేతు ఉండడం వల్ల, ముఖ్యంగా కేతు మహాదశ అయిపోయి రాహు మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక లాభాభివృద్ధి, ధనాభివృద్ధి, నిల్వధనం పెంపొందడం, ఆకస్మిక ధనపరమైన వ్యవహారికపరమైన లాభాలు ఎక్కువగా రావడం, విద్యార్థులకి చదువులో మార్కులు బాగా ఎక్కువగా రావడం, మరియు దైవికమైన బలం శక్తి పెంపొందడం, ఇట్లాంటి పరిణామాలు జరిగి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అలాగే ఆకస్మిక ధన లాభాలు, అనుకోని వ్యక్తుల వల్ల మనకి లాభం జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నది. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలరు. అలాగే ఈ యొక్క లగ్నానికి కేంద్ర కోణాధిపతి రాజయోగ కారకుడైనటువంటి శనేశ్వరుడు 10వ స్థానంలోనే ఉండడం వల్ల గోచార రీత్యా శశ మహాపురుష యోగం ఒక యోగం ఏర్పడింది. ఆ యోగ ప్రభావం వల్ల కొద్దిగా తొందరగా పేరు ప్రఖ్యాతులు, గుర్తింపు రావడం, స్థలాలు, ఆస్తులు కొనుగోలు చేయడం, ఆ కొనుగోలు చేసిన ఉంటే కనుక వాటి విలువ పెరగడం, అలాగే మీరు స్థలాలను ఏమన్నా అమ్మాలనుకుంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ అనుకున్న ధరకి తగిన విధంగా ఆ స్థలాలు అమ్ముడుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలరు. అలాగే ఈ యొక్క 12వ స్థానాన్ని శని చూడడం వల్ల దైవికమైన కార్యక్రమాలు, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనాలు లాంటివి అధికంగా జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ యొక్క గురువు వృషభ రాశిలోకి మారాక, అనగా మే 2వ తారీఖు నుంచి ఈ ప్రభావాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. అలాగే సుఖ సంతోష అభివృద్ధి, తల్లికి ఆరోగ్యం బాగుపడడం, తల్లి యొక్క ఆశీస్సులు అవి పరిపూర్ణంగా లభించడం, వాటి వల్ల మనం బాగా అభివృద్ధి కాగలగడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. శని దశలు, అంతర్దశలు నడిచినట్లయితే వివాహ స్థానాన్ని కూడా శని చూడడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వారికి వరుడైతే వధువు, వధువైతే అనుకూలమైనటువంటి వరుడు లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలరు. అలాగే మీరు ముఖ్యంగా ఆయిల్స్కి సంబంధించిన పెట్రోల్ బంక్స్ ఇట్లాంటి వాటికి సంబంధించినటువంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. అలాగే సెకండ్ హ్యాండ్ గూడ్స్ సంబంధించిన వ్యాపారాలు కూడా బాగా లాభించి కలిసి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. అలాగే కళారంగాల వాళ్ళు కూడా కళలలో బాగా రాణించగలుగుతారు. సినిమా కళాకారులకి మరియు నాట్య కళాకారులకి, సంగీత విద్వాంసులకి ఇట్లాంటి వాళ్ళకు కూడా
ఈ సంవత్సరం బాగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలరు. అలాగే డాక్టర్లు ఇలాంటి వాళ్ళు కూడా వారు చేసే వృత్తుల్లో అకౌంట్స్కి సంబంధించిన వృత్తుల్లో కూడా వాళ్ళు కూడా వాటిలో బాగా రాణించగలుగుతారు. మార్కెటింగ్కి సంబంధించిన వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా వాటిల్లో బాగా రాణించగలుగుతారు. కాబట్టి ఈ సమయాన్ని మీరు ఉపయోగించుకుని ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలరు. అలాగే ఈ యొక్క ముఖ్యంగా వ్యక్తిగత జాతకంలో కనుక గురు దశ కానీ అంతర్దశ కానీ కుజ దశ కానీ అంతర్దశ కానీ చంద్రదశ కానీ అంతర్దశ కానీ లేకుంటే కేతు దశ అంతర్దశ ఈ దశలు నడిచినట్లయితే కనుక కొద్దిగా వ్యతిరేకమైన ఫలితాలు వ్యతిరేకమైన ప్రభావాలు పడి కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఈ దశలు నడిస్తే మటుకు మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటే కనుక మీకు అన్ని పరాలుగా కూడా యోగించి లాభించే అవకాశం ఉంది. మీరు ఈ యొక్క దోష ప్రభావాల నుంచి బయటపడి ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి రావాలనుకుంటే కనుక మీరు రెగ్యులర్గా కూడా ఈ యొక్క శివ సహస్రనామ స్తోత్రము మరియు హనుమాన్ చాలీసా ఇవి పారాయణ చేసుకోవడం మంచిది. అలాగే దగ్గరలో శివాలయం ఉంటే కనుక ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించుకోవడం, కుదిరినప్పుడల్లా కూడా శివుడికి అభిషేకం చేయించుకోవడం, అలాగే అర్చన చేయించుకోవడం, ఇట్లాంటి పరిహారాలు ఆచరించడం వల్ల మీరు ఈ దోష ప్రభావం నుంచి తొందరగా బయటపడగలుగుతారు. అలాగే మీరు గురువారం కూడా శనగలు ఉలవలు రెండూ కూడా కేజీన్నర ప్రమాణంగా ఈ యొక్క బ్రాహ్మణులకి దానంగా ఇవ్వడం మంచిది. కుదిరితే కనుక పసుపు వస్త్రం తో పాటు దానం ఇస్తే ఇంకా మంచిది. అలా ఇస్తే కనుక ఈ దోష ప్రభావం నుంచి బయటపడి తొందరగా ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. ఒకవేళ శక్తి లేనటువంటి వాళ్ళు మాత్రం ఈ 2 ధాన్యాలు బాగా ఉడకపెట్టి ఆవుకి బెల్లంతో పాటు తినిపిస్తూ ఉండడం మంచిది. అలాగే దైవికమైన శక్తి పెంపొందించుకోవడం కోసం ఎవరైనా దహన సంస్కారాలకి డబ్బులు లేని వాళ్ళకి, అలాగే ఎవరైనా ఆపదలో ఉన్న వాళ్ళకి తోచిన ధన సహాయం చేయడం వల్ల ఈ యొక్క దోష ప్రభావాల నుంచి బయటపడి ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. శుభం.